అభివృద్ధి సంక్షేమం రెండు పట్టాల లాంటి ఆ రెండు పట్టాల మీద ప్రభుత్వం అనేటువంటి రైలు ప్రయాణించాలి. కానీ అది వేరు ఇది వేరుగా సాగినటువంటిది. ఒకనాడు అభివృద్ధి అన్న అస్త్రంతో చంద్రబాబు వెళ్తే సంక్షేమం అన్న అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఇక్కడ పాలనాపరమైనటువంటి కీలక సంస్కరణలు చేసుకొచ్చారు. దేశం యావత్తు చూసింది భారతదేశం వైపు. ఒకటి, వేలకు వేలు డబ్బులు పేద ప్రజలకు పంచిపెట్టడం, దాని ద్వారా జిఎస్డిపి గ్రోత్, అది ఒక ఎత్తు. రెండో పక్కన వచ్చేటప్పటికినేమో ఏదైతే పాలనా సంస్కరణలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ, అట్లాగే సచివాలయ వ్యవస్థ లాంటివి తీసుకురావడం. అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ వ్యవస్థ నుంచి సరికొత్తదైనటువంటి వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ కూడా సీరియస్గా చేసుకెళ్లారు. చిట్ట చివరి కార్యకర్త దాకా, చిట్ట చివరి ప్రజల దాకా డబ్బులు పంచేటటువంటి కార్యక్రమంతో పాటుగా అధికార యంత్రాంగానంతా తన చేతిలో నడిపించుకోవచ్చు. కాబట్టి అతను గెలిస్తే రేపు పొద్దున మిగతా ప్రభుత్వాలన్నీ అలాగే చెయ్యాలని డిసైడ్ అయ్యారు. రాజకీయ పార్టీలో అది ఒక పాఠం అనుకున్నారు. ఎప్పుడైతే జనం జగన్కి పాఠం చెప్పారో ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. సంక్షేమ పథకాల విషయంలో స్టేట్మెంట్లు విమర్శలే తప్పించి పెద్ద సీరియస్గా వెళ్ళట్లే. కర్ణాటక ప్రభుత్వం తను చెప్పిన హామీల్ని పక్కన పెట్టేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్ని తూతు మంత్రంగా అమలు చేస్తుంది. ఏదో ఆ రుణమాఫీకి కూడా బోల్డ్ అని షరతులు పెట్టేసింది. కర్ణాటక ప్రభుత్వం అయినా అంతే. అదే సందర్భంలో పాలనా సంస్కరణలను కూడా పక్కన పెట్టేశారు. అందరూ కూడా మళ్ళీ పాత పద్ధతిలో పరిపాలన వైపు వెళ్ళిపోతున్నారు. తద్వారా సంస్కరణలు అన్నటువంటిది మాటలకి పరిమితం తప్పించి చేతల్లో ప్రజలు అంగీకరించారన్నటువంటి నిజాన్ని దేశం గ్రహించింది. జగన్ మార్క్ ఫార్ములా ఫెయిల్ అయ్యింది.